కృష్ణమూర్తి గారు, జీవీఎంసీ తరపు నుంచి మనకు వైజాగ్లో ఇంతకుముందు పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ అంతా కనిపించేవి కాదు. బట్ విత్ దిస్ లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెనింగ్ హియర్ రైట్ నౌ నాకు చాలా హైప్ ఏర్పడింది వైజాగ్ మీద. అండ్ చాలా కంపెనీస్ కార్పొరేట్ యాక్టివిటీ పెరిగింది. అలాగే ఇంతకుముందు ఎప్పుడు మనకి ట్రాఫిక్ జామ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ అయినా 2-3 సిగ్నల్స్ దాటితే తప్ప హైదరాబాద్ లాగా పరిస్థితి ఉండేది కాదు. బట్ ఇప్పుడిప్పుడు కొంచెం పరిస్థితి జటిలం అవుతుంది. సో ఇటువంటి బాటిల్ నెక్స్ని క్లియర్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేయడానికి ఇంతకుముందు మన పాత కమిషనర్ గారు, మన శ్రీధర్ గారు, ఈ జేఎన్ఆర్ఎం స్కీమ్ కింద 1880 కోట్లు ప్రాజెక్ట్స్, సుమారు 13 ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయడం జరిగింది. పర్టికులర్లీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ సర్వైవ్ చేయడానికి మన బీఆర్టీఎస్ కారిడార్ ఒక 40 కిలోమీటర్స్ వరకు మనం డెవలప్ చేస్తున్నాము. సో అది కూడా 2012 కల్లా కూడా కంప్లీట్ అయిపోతుంది. డెఫినెట్గా ఆ బీఆర్టీఎస్ కారిడార్ డెవలప్ అయితే ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ మనం అధిగమించడానికి డెఫినెట్గా అది ఉపయోగపడుతుంది. గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిందంటే కొద్దిగా లాస్ట్ ఇయర్ అంతా రెయిన్స్ లేకపోవడం వల్ల కొద్దిగా డిప్లీట్ అయింది. ఈ సమస్య మనం తీర్చడానికి పర్టికులర్లీ ఇంకుడు గుంటలు అంటే ఏంటంటే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ప్లాన్ అప్రూవ్ చేసేటప్పుడే కంపల్సరీగా మనం అది ఇన్సిస్ట్ చేయాలని, తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అది కంప్లీట్ అయితేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని సో అది డిసైడ్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా అది అమలు చేస్తే మన డ్రింకింగ్ వాటర్ సంబంధించి నదీ జలాలను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు కొన్ని చేశారు గతంలో, జరుగుతున్నాయి సార్. మన పాత కమిషనర్ గారు శ్రీధర్ గారు ఉన్న సమక్షంలో చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, చాలా మంచి ఛాలెంజింగ్ ఇనిషియేటివ్స్. దానివల్ల ఇప్పుడు చాలా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ సుమారు అన్ని రీజియన్స్, పెరిఫరల్ ఏరియాస్, గ్రామ పంచాయతీ 32 గ్రామ పంచాయతీలు మెర్జ్ అయ్యాయి వాటి కోసం. అదేవిధంగా గాజువాక, మధురవాడ కూడా మెర్జ్ అయ్యాయి. వీటన్నిటి కోసం కూడా సో ఎక్స్టెన్సివ్ పైపింగ్ నెట్వర్క్ అంతా కూడా మనం వేస్తున్నాము. శ్రీధర్ గారు, మీరు ఏదైనా యాడ్ చేస్తారా? ఇప్పుడు ఎదుర్కొంటున్న వాటర్ సమస్య కావచ్చు, ఎందుకంటే వైజాగ్కి ఇంత హైప్ వచ్చిన తర్వాత, ఇంత ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మనం క్రియేట్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ను, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ అనేవి చాలా ఎర్లీ యాజ్ పాసిబుల్ వాటిని మనం క్లియర్ చేసుకోవడం అనేది అత్యంత ప్రాధాన్యం. మీరు అన్నది కరెక్టే. అందుకోసం ఏంటంటే ఇది వరకు ఉన్నటువంటి ఓన్లీ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఉండింది, అది ఓన్లీ 110 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఉండింది. సో విశాఖ యొక్క పొటెన్షియల్ని గుర్తించి ప్రభుత్వం ఏం చేశారంటే దీన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చేసి 550 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అప్పుడు జేఎన్యూఆర్ఎం పథకం నుంచి మనము ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సిటీకి డెవలప్ చేయాలి అంటే ఇట్ నీడ్స్ సర్టెన్ ఏరియా అండ్ పాపులేషన్. సో దాని ప్రకారం జీవీఎంసీగా చేసి దెన్ వీ పోజ్ ద ప్రాజెక్ట్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అకార్డింగ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ 2000 crores. ఎందుకంటే 2000 crores ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు జరిగినా కానీ అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేం. అటువంటిది గత 3 సంవత్సరంలోనే మనము ఈ 2000 crores వర్క్స్ చేయడం జరుగుతుంది. అందులో బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అన్నట్లు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్, దెన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజే లేదు సిటీలో, ఓన్లీ 10% to 20% మాత్రమే యూజీడీ కవర్ అయింది. ఫ్యూచర్ సిటీ గ్రోత్ కావాలి అంటే, ఎన్విరాన్మెంట్ బాగుండాలి అంటే యూజీడీ ప్రాజెక్ట్ కావాలనేసి యూజీడీ ప్రాజెక్టు, అదేవిధంగా హౌసింగ్ ప్రాజెక్ట్స్, దెన్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ట్రాఫిక్ పెరుగుతుంది, పాపులేషన్ ఎక్కువ ఉంది. మన సిటీ అర్బనైజేషన్ ఆల్మోస్ట్ అన్ని సిటీస్ కంటే హైయెస్ట్ ఉంది. అర్బనైజేషన్ 30 to 35% అర్బనైజేషన్ రేట్ ఉంది. కాబట్టి ఇంతమంది పాపులేషన్ ఇక్కడికి వస్తున్నారు అంటే వాటికి తగినట్లు మౌలిక సదుపాయాలు మనము పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆన్లో ఉన్నాయి. ఫ్లైఓవర్ అవుతుంది, బీఆర్టీఎస్ అవుతుంది, డ్రింకింగ్ వాటర్, యూజీడీ ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత డెఫినెట్గా వైజాగ్ యూ కెన్ సీ ఏ బెటర్ వైజాగ్ ఇన్ ఆల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. శేఖర్ రెడ్డి గారు, లాస్ట్ 2 years మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది, మనకు అవసరమైనంత వ్యవధి దొరికింది. ఇన్ఫ్యాక్ట్ ఒక వరవడిలో ఒక ఫాస్ట్ ట్రాక్లో కొట్టుకుపోతున్న మనకు ఒక మంచి టైం దొరికింది. ప్రైసెస్ కరెక్ట్ కావడానికి కావచ్చు, మన టెక్నాలజీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు, కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్ లాంటివి, అలాగే ఎఫిషియన్సీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఇండస్ట్రీ ఎంతవరకు వినియోగించుకుంది, ఎంతవరకు వచ్చింది మీ ఇంట్రాస్పెక్షన్? కుడ్ యూ రియల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్? లాస్ట్ 4-5 years నుంచి ఆర్ఎంసీ అనేది కొత్తలో ఓన్లీ 2%, 5% వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 80-90% పీపుల్ ఆర్ యూజింగ్ ఆర్ఎంసీ. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ సీ హైదరాబాద్ సరౌండింగ్ యూ గాట్ మోర్ దెన్ 35 ఆర్ఎంసీ రెడీ మిక్స్ కాంక్రీట్.
యూనిట్స్ ఉన్నాయి. దెన్ చాలామంది బిల్డర్స్, పెద్ద బిల్డర్స్ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాఫోల్డింగ్ షట్టరింగ్ మెటీరియల్ పోయినారు. ఇట్ ఇస్ కాల్డ్ మైవాన్ షట్టరింగ్ అని ఇంపోర్ట్ చేసుకున్నారు. తర్వాత ఆలూ ఫామ్ అని షట్టరింగ్ ఉంది. Different type of shuttering, and there you don't need to have columns and beams. No columns, no beams. Even all walls are RCC walls, shear walls untai. ఈ టెక్నాలజీ ఇట్స్ జస్ట్ లైక్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ లాగా నడుస్తుంది. ఎవ్రీ డే వర్క్ నడుస్తుంది సైట్లో. ది కార్పెంటర్ విల్ బి వర్కింగ్. ఇట్స్ నాట్ లైక్ 15 days ఒక స్లాబ్ అని కాకుండా డైలీ నడుస్తుంది. ఈవెన్ 11-story 12-story బిల్డింగ్ వీ కెన్ కంప్లీట్ ఇన్ 11 months అండ్ హ్యాండ్ ఓవర్. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. మోస్ట్లీ పవర్ టూల్స్ వచ్చాయి, అంతకుముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఓవరాల్గా కాస్ట్ ఎట్లా తగ్గించుకునేది ఈ మధ్యకాలంలో అందరూ కూడా దీని మీద కొంచెం హోంవర్క్ చేస్తున్నారు. అంతకుముందు భూమిలో ఉన్నప్పుడు కొద్దిగా అశ్రద్ధ చేశారు. ఓకే, వీ హ్యావ్ లిటిల్ బిట్ మోర్ ప్రాఫిట్స్, లెట్ us స్పెండ్ మోర్, పైసలు వస్తున్నాయి ఎలాగో మోర్ అనేది ఆ విధంగా పోయింది. కొద్దిగా లేజినెస్ కూడా వచ్చింది. టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, కొద్దిగా లేజినెస్ వచ్చింది. సి యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్ కల్చరు ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది మెట్రో సిటీస్తో కంపేర్ చేస్తే. మొదటి నుంచి కూడా మెట్రో బిల్డర్స్ అంతా కూడా దే నెవర్ యూస్ టు డూ కన్స్ట్రక్షన్ ఆన్ దేర్ ఓన్. దే యూస్ టు మోస్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ మార్కెటింగ్. పర్మిషన్స్ తెచ్చుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. దే యూస్ టు సబ్లెట్ ద కాంట్రాక్టర్. ఈ మధ్య కాలంలోనే డెవలపర్స్ మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో మార్జిన్స్ పెరిగినాయి కాబట్టి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం చేసినారు. అంతకుముందు మన ఆంధ్రప్రదేశ్లో అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డెవలపర్స్ కూడా ఎవరిది వాళ్ళకి చేసుకునేవాళ్ళు, ఆర్ పీస్ మీల్ కాంట్రాక్ట్ ఇచ్చుకునేవాళ్ళు. కానీ అంత మార్జిన్స్ ఉండకపోయేది. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ 15-20 years బ్యాక్ అవర్ మార్జిన్స్ వర్ 15 rupees per square foot, 25 rupees per square foot. ఆ మార్జిన్స్లో ఆపరేట్ చేసిన బిల్డర్స్తో. సో ఈ మధ్య ఎంతకు పెరిగింది ఇది? చాలా పెరిగింది. అంటే మనకు అప్పుడు ఏ రేట్లు అమ్మే వాళ్ళము, ఇప్పుడు మార్జిన్స్ అంత వచ్చాయి. భూమి పీరియడ్లో 250 రూపీస్కి మనం స్క్వేర్ ఫుట్ అమ్మేవాళ్ళం, 180 rupees స్క్వేర్ ఫుట్ అమ్మిన వాళ్ళు ఈ హాల్లో. ఓకే, సో మార్జిన్స్ బికమ్ మోర్. సో ప్లీజ్ నోట్ దిస్. Yeah. No, percent, as Uttam said, percentage of margins again, it is not that much. See, because the land cost has improved, fees have gone up, labor component has gone up several folds. Manpower. See, earlier we never used to have so many project engineers on the site. The developer used to be there on the site. సంతకు చేసుకునే వాళ్ళందరూ. ఇట్స్ లైక్ ఇట్లాంటి వేరే విధంగా చెప్పాలంటే ఇప్పుడు కార్పొరేట్ ఫార్మింగ్ వచ్చిందనుకోవచ్చు.